ప్రైజ్ ద లార్డ్. మరి నా సాక్ష్యాలన్నీ నేను దాచుకోదలుచుకోలేదు. దేవుడు నాకు చేసిన మేళ్ళు చెప్పాలనుకుంటున్నాను. నిజంగా దేవుని వలన మనకి ఎంత కృప వస్తుంది అనేది తెలియాలి, మీకు కూడా తెలియాలి. చాలామంది నిరాశలో నిస్పృహలో ఉన్న వాళ్ళకి దేవుడు ఎంత మేలు చేస్తాడు అనేది తెలియాలి. నేను దాచిపెట్టుకోవడం నాకు ఇష్టం లేక వీడియో చేయాలని చేస్తున్నాను. మరి చిన్నప్పుడు నేను విశ్వాసం అంటే ఏంటో నాకు తెలీదు, దేవుడు అంటే ఏం తెలియదు. కానీ మా అమ్మ సండే స్కూల్కి తీసుకెళ్ళేదన్నమాట. చిన్నప్పుడు చర్చికి తీసుకెళ్ళేది. అయితే చిన్నప్పుడు, చాలా చిన్నప్పుడు, ఎంత ఫోర్త్ క్లాసు చదువుతున్నాను, 5th క్లాస్ చదువుతున్నాను. దేవుని కృప వల్ల అయితే ఏమైందంటే నాకు పెన్ను తీసుకెళ్ళాలని కూడా నాకు తెలియదు అన్నమాట. అయితే నేను మాస్టర్ ఏం చేశాడంటే నన్ను పెన్ను లేదా వెళ్ళు అనని బయటకెళ్ళు అన్నాడు. నాకు చాలా కసురుకునేసరికి నాకు చాలా బాధ కలిగిందనమాట. బాధ కలిగి సరే నేను బయటకు వచ్చి నుంచొని అలా ఆయన మొహం నాకు గుర్తుకొస్తుంది. నన్ను కసురుకున్న విధానం గుర్తుకొచ్చి అది గుర్తుకొచ్చి పెన్ను లేదు నాకు అని కింద కాలు ఇలా మట్టిలో ఇలా అనుకుంటూ పైకి చూసుకుంటూ ఏం చెప్పానంటే, నువ్వు దేవుడు కదా, నాకు ఒక పెన్ను ఇవ్వకూడదా అని అన్నాను. అయితే నాకు తెలియదు, ఎవరిని అడగాలో తెలియక అలాగ మాట్లాడాను అన్నమాట. మాట్లాడేసరికి అలా నేను ఎప్పుడైతే అడిగానో, కాలు దగ్గర మట్టిలో ఇలా కాలు ఇలా జరుపుతున్నాను కదా, కాలుకి ఇంత పెద్ద పెన్సిల్, చాలా పెద్ద పొడవైన పెన్సిల్ దొరికింది నాకు. దొరికేసరికి నేను అది తీసుకొని లోపలికి వెళ్ళి పెన్ను ఉంది సార్ అని చెప్పాను, పెన్సిల్ ఉంది సార్ నాకు అని చెప్పాను. చెప్పినప్పుడు వెంటనే వచ్చి కూర్చో అన్నాడు, రాసుకో అన్నాడు. నా ప్రాబ్లం వెంటనే సాల్వ్ అయిపోయింది. యాక్చువల్గా నేను పెన్ను కొనుక్కోవాలి అంటే డబ్బు తీసుకోవాలి, వెళ్ళి షాప్కి వెళ్ళి కొనుక్కొని రావాలి. అదే స్కూల్ చుట్టుపక్కల ఎక్కడ షాపులు లేవు. కానీ అలాంటి అయోమయ పరిస్థితిలో నన్ను బయటికి వెళ్ళాలంటే ఎండలో వచ్చి నుంచున్నాను. కానీ మరి నాకు ఎవరో పెన్సిల్ ఇస్తారు, నన్ను ఎవరో ఎలో చేయటానికి సహాయం చేస్తారు. ఆ సమయంలో నాకు దిక్కు తోచక నేను దేవుణ్ణి అడగటం, తెలిసి తెలియని అమాయకంగా పైకి చూసుకుంటూ, యేసయ్యా నువ్వు దేవుడు అన్నావు కదా, నాకు ఒక పెన్ను ఇవ్వయ్యా అన్నాను. వెంటనే నాకు దేవుడు మట్టిలో పెన్సిల్ ఇచ్చాడు. అది దేవుని కృప అన్నమాట. అక్కడి నుంచి నాకు విశ్వాసం స్టార్ట్ అయ్యి నాకు ఇప్పుడు జీవితం మొత్తం కూడా ఏది కావాలన్నా, యేసయ్యా నాకు అది ఇవ్వయ్యా అని అడుగుతాం అలవాటు. ఏంటంటే ఒక డాడీని అడిగినట్టు, యేసయ్యని ఒక డాడీని అడిగినట్టు, డౌట్ లేకుండా విశ్వాసంతో నాకు ఇది ఇవ్వయ్యా అని అంటాం అలవాటు అయిపోయింది నాకు. సో అదొక మెరాకిల్ నా జీవితంలో. అది చిన్నగా నేను మీతో ఇంకా స్టార్ట్ చేసి షేర్ చేస్తాను. నా లైఫ్లో జరిగిన మెరాకిల్స్ అని మీకు చెప్తాను. దేవుని వాక్యం ఎలా నెరవేర్చబడుతుంది, దేవుని మాటలు ఎలా నెరవేర్చబడతాయి, దేవుడు మనల్ని ఎలా మర్చిపోకుండా సహాయం చేస్తాడు, మన ఎడల చేసిన వాటికి మనుషులకి దేవుడు ఎలాంటి తీర్పులు తీరుస్తాడు. నిజంగా నా లైఫ్ మొత్తం మెరాకిల్స్ అండి. చేస్తాను, వీడియోలు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. బాయ్.